వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. అసలు లగచర్లలో ఏం జరుగుతుంది? సీఎం సొంత నియోజకవర్గంలో భూమి కోసం పోరాటం జరగడం ఏంది అని ప్రపంచమంతా కూడా ముక్కులను వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ప్రజలకు మద్దతుగా వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ల పర్వం కంటిన్యూ అవుతుంది. సో ప్రతిరోజు ఏదో ఒక హడావిడి అనేది లగచర్లలో జరుగుతుంది. సీఎం సొంత నియోజకవర్గం జరగడంతో ప్రతి ఒక్కరి దృష్టి అటువైపు మరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో నిన్న కూడా అక్కడ వాళ్ళకి సంఘీభావంగా కావచ్చు, అక్కడ అసలు ఏం జరుగుతుంది నిజ నిర్ధారణ చేయడానికి కావచ్చు, అసలు అక్కడ గిరిజనులపైన ఎందుకు అంత దాడి జరిగింది, అసలు ఏం జరిగింది ఘటన గురించి తెలుసుకోవడం కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా గిరిజనులకు సంఘీభావంగా వాళ్ళకు మద్దతు తెలపడానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ వెళ్తున్నారు. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే అక్కడ పోలీస్ బందోబస్తు చేస్తుంది అనేది క్లియర్ కట్గా అందరికీ తెలుసు. అయితే నిన్న కూడా పిఓడబ్ల్యూ సంధ్యకి వెళ్ళిండ్రు. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు పోతే అరెస్ట్ అంటున్నారు, వాళ్ళు పోతే అరెస్ట్ అంటున్నారు, ప్రతిపక్షాలు పోతే అరెస్ట్ అంటున్నారు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు పోతే అరెస్ట్ అంటున్నారు. ఆఖరికి మహిళా సంఘాలు వాళ్ళని పరామర్శించడానికి పోయినా కానీ అరెస్ట్ అంటున్నారు. ఎందుకు అక్కడ నిజం దాచే ప్రయత్నం చేస్తున్నారా? అంటే నిన్న పరిస్థితి చూస్తే మేము ఎంత కన్విన్స్ చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసమే వచ్చాము. మేము గ్రామంలో మహిళలు మమ్మల్ని కోరారు, మహిళలు రమ్మని మేము చూపించాము టెక్స్ట్ మెసేజెస్, వాయిస్ మెసేజెస్. వాళ్ళు మమ్మల్ని రమ్మని కోరారు, ఫ్రైడే నుంచి అడుగుతున్నారు. మేము కొంచెం అన్నీ చూసుకుని ఏర్పాట్లు చేసుకుని వచ్చేవరకు ఈరోజు పట్టింది. మేము అక్కడ పరిస్థితి బాగాలేదు, వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, వెళ్ళొద్దన్నారు. అక్కడ మేము ఎవరిని రెచ్చగొట్టడానికి రాలేదు, ఓన్లీ వాస్తవ సేకరణ చేస్తాము. వాళ్ళతో మాట్లాడాక మీ దగ్గర కూడా వస్తాము, పోలీసులు ఎందుకు అక్కడ దౌర్జన్యం చేశారు అవన్నీ కూడా విషయ సేకరణలో భాగంగా మీ దగ్గరికి వస్తాం, కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్తాం. మీరు కూడా ఉండండి మాతో. మేము అక్కడ ప్రజల్ని ప్రొవోకేట్ చేయడమో ఇంకోటో కాదు, అక్కడ చాలా ప్రశాంతంగా మేము నిజ నిర్ధారణ కోసం వెళ్తున్నాం, అదే చేస్తామని చెప్పాం. అక్కడ ఏంటంటే గత కొన్ని రోజులుగా బాగా ఆందోళన జరుగుతోంది. ఫార్మా సిటీ కానీ ఫార్మా సెజ్ అని ప్రతిపాదనలు ఉన్నప్పుడే అక్కడ మా భూములు ఇవ్వం, అసైన్డ్ భూములు ఉన్నాయి. అట్లాగే 75లో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూమి పట్టాలు ఉన్నాయి. దాన్ని బాగా కష్టపడి కమ్యూనిటీ, బంజారా కమ్యూనిటీ వాళ్ళు చాలా కాయ కష్టం చేసి నడుము విరిగేలాగా చాకిలు చేసి ఆడ మగ పిల్ల ముసలి ముతక అందరూ ఆ భూముల్ని డెవలప్ చేసుకున్నారు. వాళ్ళ వ్యవసాయంలో తెలంగాణలో వ్యవసాయం చాలా కమిట్మెంట్తో చేసి దాన్ని అంటి పెట్టుకుని చేసేది బంజారా కమ్యూనిటీ. వాళ్ళు చాలా కష్టపడే సెక్షన్స్ కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతంలో చాలా అభివృద్ధి చేసుకున్నారు ఆ గ్రామాల్ని. అది ఆర్బీ తండ, రోటిపొడి తండ, ఆర్బీ తండ కానీ, పులిచెర్ల తండ కానీ, పులిచెర్లకుంటి తండ కానీ ఆ గ్రామాల్లో మంచి మంచి ఇళ్ళు కట్టుకున్నారు. వాళ్ళందరూ గల్ఫ్లు, దుబాయ్లు, బొంబాయిలు, సూరత్లు పోయి మంచిగా సంపాదించుకుని మనకి నిజామాబాదు, కరీంనగర్, కోరుట్ల ఆ ప్రాంతంలో ఎట్లాగా బయటకు పోయి వచ్చి ఊర్లల్లో ఇళ్ళు అవి మంచిగా కట్టుకుంటారో స్థిరం. ఎవ్వరు బయట దేశాలకు కానీ బయట రాష్ట్రాలకు పోయి సంపాదించుకుని వచ్చారంటే వాళ్ళు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారు? ఊర్లలోనే చేసుకుంటారు. వాళ్ళ సొంత ఊర్లలో మంచి ఇళ్ళు కట్టుకోవడం, భూములు కొనుక్కోవడం, అట్లా వీళ్ళు కూడా ఆ 2 తండాల్లో బాగా డెవలప్ చేసుకున్నారు. అయితే ఆ 2 తండాలు 100% పోతున్నాయి. వాళ్ళ ఇళ్ళు పోతున్నాయి, వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు, పెరళ్ళు, భూములు అన్నీ పోతున్నాయి, సర్వం పోతున్నాయి. ఇప్పుడు కోటిన్నరతో ఇల్లు కట్టుకున్నవాడికి నీకు 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాను ఆర్ఆర్ ప్యాకేజ్ కింద అంటే వాడు ఒప్పుకుంటాడా? సో అట్లా వాస్తవాలకి భిన్నంగా అక్కడ జరుగుతున్నాయి. దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ అసలు ఏ రకంగా అయినా మా భూములు ఇవ్వం, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మా భూములు అయితే ఇవ్వం. ఈ 2 ఊర్లు మొత్తం పోతుంటే లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, అక్కడ ఒక పోలేపల్లి ఉంది, అవేమో పార్షియల్గా పోతున్నాయి 30 to 40%. వాళ్ళు పోలేపల్లి సెజ్, ఇక్కడ జడ్చర్ల దగ్గర ఉన్న పోలేపల్లి సెజ్ ఉంది కదా అరబిందో, అక్కడ పోయి వీళ్ళు స్టడీ చేసి వచ్చారు. ఎందుకంటే ఇది ఫార్మాయే కదా, ఇవన్నీ చాలా రోజుల ముందే జరిగినాయి. అక్కడికి పోతే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ విషయ సేకరణ వాళ్ళు చేసుకున్నారు. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు, మేము భూములు ఇచ్చి తెలివి తక్కువ పని చేసాం, ఇటు ఆగమైపోయినాం, ఇవాళ వాళ్ళు ఇచ్చిన పైసలతో మాకు భూమి రాలేదు, ఇక ఆఖరికి ఉన్న కాడికి ఏదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుని ఇల్లు కట్టుకుని ఉంటే మొత్తం గ్రౌండ్ పొల్యూషన్ అయిపోయింది అరబిందో ఫార్మా, అక్కడ వచ్చిన ఫార్మా సెజ్, పోలేపల్లి సెజ్ వలన
కంప్లీట్గా అంటే మెయిన్ పోలేపల్లి స్టేజ్లో అరవింద ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఆ గ్రౌండ్ పొల్యూషన్ వల్ల మాకు పుట్టే పిల్లలు కూడా జబ్బులతో పుడుతున్నారు, మాకు అందరికీ రోగాలు వస్తున్నాయి, అస్సలు మేము చేసిన తప్పు పని మీరు చేయొద్దని కూడా వాళ్ళు చెప్పారట. అవన్నీ వాళ్ళు సేకరించుకుని అసలు ఈ ఇండస్ట్రీ వల్ల మనకు ఉపయోగమా, డెవలప్మెంట్ ఉంటుందా లేదా అని వాళ్ళకి తెలిసిన పద్ధతుల్లో వాళ్ళు సేకరించుకుని దాని మీద వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఇవ్వము, మా భూములు ఇవ్వం, మా ఇళ్ళు అక్కళ్ళు ఇవ్వమని చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో నిరసనలు కూడా చేస్తున్నారు, నిరాహార దీక్షలు పూనారు. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈ నిరాహార దీక్షలు ఉన్నప్పుడే ప్రభుత్వ అధికారులు వెళ్ళడం, నోటిఫికేషన్లు ఇవ్వడం, ఊర్లలో దండోరాలు చేయడం చేశారు. అదే కొంత ఇష్యూ చాలా తీవ్రతరం అవుతూ వస్తుంది. అట్లాగే ప్రైవేటుగా కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు. తిరుపతి రెడ్డి చాలామంది వాహనాలు వేసుకుని హల్చల్ చేస్తూ టెర్రరైజ్ చేస్తున్నాడు అని గ్రామస్తులు చెప్తున్నారు, అక్కడున్న యూత్ చెప్తున్నారు. తీరా చూస్తే వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గెలుపులో భాగమైన వాళ్ళు, ఆయన గెలిచినందుకు డీజేలు పెట్టి 6-7 గంటలు కంటిన్యూ సంబరాలు చేసుకుని సెలబ్రేషన్లు చేసుకున్నామని చెప్తున్నారు. మా డౌట్ వచ్చింది ఏంటంటే మీరేమైనా టీఆర్ఎస్ అని అడిగాం. అయ్యో మేము రేవంత్ రెడ్డి గారి గెలుపుని ఎంజాయ్ చేసిన వాళ్ళం, గెలుపుని సెలబ్రేట్ చేసుకున్నాం, మా ఫోటోలు చూడండి, మేమందరం కాంగ్రెస్ కోసం చేసాం, మేము కోరుకున్న గవర్నమెంట్ వచ్చిందని మేము సంబరపడితే అది ఆ సంతోషం లేకుండా చేస్తున్నారు అని వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కలెక్టర్ ఘటన జరిగినాక ఆ నేపథ్యంలోనే మేము అరెస్టులు చేస్తున్నామని వీళ్ళు చెప్తే 80 మందిని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఆడవాళ్ళని తలుపులు పగలగొట్టి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, చాలా హ్యూమిలియేట్ చేస్తున్నారు, అబ్యూజివ్గా బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. సరే వాళ్ళు అట్లా చెప్తున్నారు, వీళ్ళేమో అధికారుల మీద చేసుకున్నారంటున్నారు. కలెక్టర్ ఏమో నన్నెవరు కొట్టలా, అది దాడిగా మాట్లాడొద్దు అని ఆయన అంటున్నారు. ఇవన్నీ పరస్పర భిన్నమైనటువంటి ప్రకటనలు చూసి సరే వాస్తవాలు సేకరిద్దామని మేము వెళ్ళాం. ఇక మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మేము ఎంత కన్విన్స్ చేసినా మీరు వెళ్ళడానికి వీల్లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చాలా సభల్లో సమావేశంలో వేదికలు పంచుకున్నాయి లెఫ్ట్ పార్టీస్ తోటి. కానీ అదే లెఫ్ట్ పార్టీలు ఇవాళ నిజా నిర్ధారణ ఏంది, ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. అసలు అక్కడ నిన్న ఏం జరిగింది ఘటన మీరు వెళ్ళినప్పుడు? ఎగ్జాక్ట్లీ మేము కూడా అదే చెప్తున్నాం. అసలు అప్పుడు మీరు ప్రతిపక్షంగా పాలు పంచుకుని అప్పుడు మీరు అన్ని ఉద్యమాలలో నిజాయితీగా మేము ఉద్యమాలు అప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు చేస్తాం, ఎప్పుడైనా చేస్తాం, మాకేం రాజకీయ ప్రయోజనాలు ఉండవు కాబట్టి. మరి కలిసి వచ్చిన మీరు ఈరోజు కనీసం ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎందుకు కాదంటున్నారు అని మేము అడిగాం. మీరు ఈ సర్కార్ని బదనాం చేస్తున్నారండి. ఈ సర్కార్ గతంలో ఉద్యమాల్లో మాకు కలిసి వచ్చిన వాళ్ళు, మా మీద కేసులు పెడితే ఆ కేసులను వ్యతిరేకించిన వాళ్ళు, ఆ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసిన వాళ్ళు, ఊపాలాంటి చట్టాలని మీరు మళ్ళీ ఏంటి కనీసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కూడా ఎందుకు చేయనీయట్లేదని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అరే మీరు అరెస్ట్ చేస్తామంటారు, మీరు 3 గంటలు వచ్చి మా డిఎస్పీ కార్యాలయంలో కూర్చోండి, మేము పంపిస్తాం మిమ్మల్ని గౌరవంగా, మీకు భోజనాలు పెడతాం అంటే మేము అక్కడి నుంచి బయలుదేరి మీరు ఇచ్చే భోజనాల కోసం, మీరు పెట్టే భోజనాల కోసమా, మీరు ఇచ్చే ఆతిథ్యం కోసమా? మేము ఎందుకు వస్తాం? మేము ఊర్లో మమ్మల్ని వెళ్ళనిస్తే అది అయ్యాక వచ్చి మీ వర్షన్ తీసుకుంటాం. మీరు కొట్టారా, హ్యూమిలియేట్ చేశారా, వాళ్ళని అబ్యూజివ్గా మాట్లాడారా, వాళ్ళ అవయవాల పట్ల ఎట్లా పడితే అట్లా టచ్ చేశారా, ఇవన్నీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో నిజం అవునా కాదని మేము మీది కూడా తీసుకుంటాం, కలెక్టర్ గారిది కూడా తీసుకుంటాం అని చెప్పాం. ఏదీ లేదు, మీరు వెళ్ళొద్దు. ఆఖరికి వాళ్ళ మహిళా పోలీసులు ఎక్కువ మంది వచ్చే వరకు వాదనలు చేసి వాళ్ళు వచ్చాక లాగడం పీకడం. మీరు ఎక్కండి అన్నారు, మీ వెహికల్స్ ఎక్కి మీ పోలీస్ స్టేషన్లో కూర్చోవడం కోసం మేము రాలేదు, మేము ఎక్కమన్నాం, గుంజారు. అదేమంటే నిన్న బీజేపీ వాళ్ళు వచ్చారు, మేము అరెస్ట్ అనగానే వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు సిపిఎం వాళ్ళు వచ్చారు, మేము అరెస్ట్ అనగానే వాళ్ళు 10 నిమిషాలు ఎక్కేశారు. మీరేంటి ఆర్గ్యుమెంట్ చేస్తారంటే అది మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వచ్చాం. వాళ్ళేమో పొలిటికల్ మోటివ్స్తోనో లేదా పొలిటికల్గా అంటే ఒక రాజకీయ పార్టీలుగా వాళ్ళ బాధ్యతతో ప్రొటెస్ట్ తెలియజేద్దామని వచ్చి ఉంటారు. మీరు బోనివ్వలేదు, ప్రొటెస్ట్ చేయనీయలేదు కాబట్టి వాళ్ళు ఆ ప్రొటెస్ట్ చేయనీయనప్పుడు అందులో భాగంగా వాళ్ళు అరెస్ట్లో వెళ్ళిపోయారు. కానీ మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎందుకు వెళ్ళనియరు, అది మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అనే దానికి మరి సమాధానం చెప్పట్లా. మీరు అక్కడికి వెళ్తే సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు అంటారు. మమ్మల్ని వాళ్ళే పిలిచారు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయరు, మేము బాధ్యత వహిస్తామన్నారు. మేమేదో దెబ్బపడినాక మేము ఆ తర్వాత గవర్నమెంట్ బదనామా అవుతుందంటే ఇప్పుడు మీరు చేస్తున్న దానికి కూడా అవుతుందని చెప్పాం. మీరు రండి అన్నాం, మేము రామన్నారు, మీకు రక్షణ మేము కల్పిస్తాం రండి అన్నాం.
అంటే ఎంతసేపు ఆర్గ్యుమెంట్ జరిగినా వాగ్వివాదం జరిగినా చివరికి తేలింది ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఎలవ్ చేయలేదు. అంటే ఈవెన్ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ ఆపలా. ఆఖరి ధర్నా చౌక్ ఎత్తేస్తే తిరిగి ధర్నా చౌక్ తెచ్చుకునే వరకు కూడా పోరాడం. అప్పుడు కూడా వీళ్ళు మాతో కలిసి వచ్చినాడు. అనేక ఉద్యమాలు వామపక్షాలు చేస్తే వీళ్ళు కలిసి వచ్చారు. అది కొత్త కాదు. మేము విద్యుత్ ఉద్యమం చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మేము అంటే వామపక్ష లెఫ్ట్ పార్టీలు. మేము యూజర్ ఛార్జీలకు వ్యతిరేకంగా చంద్రబాబు గవర్నమెంట్లో చేస్తే రాజశేఖర రెడ్డి కలిసి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు చేస్తే వీళ్ళు కలిసి వస్తారు. ఇది కామని. కాబట్టి రాజకీయ ప్రయోజనాలు చూసుకుని రాజకీయ రంగులు భూమి ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది, అధికార పక్షం ప్రతిపక్షం. కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఫ్యాక్ట్స్ సేకరిస్తే మీరు చెప్పేది కరెక్ట్ అయితే మీరు ఎందుకు భయపడాలి? మీరు చాలా చెప్తున్నారు కదా, అక్కడ అభివృద్ధి చేస్తాం, మేము బాగున్నాం, మేము జవాబుదారీగా ఉన్నాం, ప్రజలకు కన్విన్స్ చేస్తున్నాం అంటే ప్రజల పట్ల మీరు అంత పొలైట్గా ఉంటే అక్కడ ప్రజలు ఒకళ్ళగా ఒకళ్ళైనా వచ్చి చెప్తారు. కాబట్టి ఆ ఫ్యాక్ట్స్ ఏమో మేము సేకరించుకుంటామని మేము అంటున్నాం. కానీ అక్కడ వీళ్ళకి ఏదో భయం ఉంది. వీళ్ళు ఖచ్చితంగా జులుం చేశారు, టెర్రరైజ్ చేస్తున్నారు కాబట్టి అది తెలుసుకోకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా వెళ్లకుండా చేశారు అనేది మేము అనుకుంటున్నాం. ఎన్నో ఉద్యమాలు చేశారు మీరు, ఎన్నోసార్లు ప్రజలు తండాల్లో కావచ్చు, ఊర్లలో కావచ్చు ఇబ్బంది పడితే వాళ్ళకు మద్దతుగా వెళ్ళిన పరిస్థితి. కానీ ఎన్నడన్నా ఇన్ని సంవత్సరాలల్లో ఇట్లాంటి నిర్బంధం చూసిండ్రా? అంటే నిర్బంధం రకరకాల రూపాల్లో చూసాం, కొత్తేం కాదు. ఈ బట్టలు చిరిగిపోవడం, నిన్న కూడా లాగుడు పీకుల్లో నా డ్రెస్ చిరిగిపోయింది. బట్టలు చిరగడాలు, లాగడాలు, పీకడాలు, అరెస్టులు అవ్వడాలు, కేసులు, అన్ని కేసులు కొత్త కాదు. ఊపా కూడా ఉంది ఇప్పుడు నా మీద. కానీ నేనేమంటున్నా అంటే అసలు 6 వాగ్దానాలతో పాటు 7వ వాగ్దానం ప్రజాస్వామ్యబద్ధ ప్రజాపాలన అని చెప్పి వచ్చి గత ప్రభుత్వాలు కనీసం గొంతు విప్పే స్వేచ్ఛ కూడా కల్పించలేదు. గత ప్రభుత్వాలు ప్రజల హక్కులు అణిచేశాయని చెప్పి నమ్మకం కల్పించి ప్రజల వ్యతిరేకత ఉన్నప్పుడే కదా నువ్వు అవన్నీ వాగ్దానాలు ఇచ్చావు. రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగం పట్టుకుని నేను రాజ్యాంగబద్ధ పాలన చేస్తా, రాజ్యాంగాన్ని అమలు చేస్తా అని చెప్తున్నాడు. మీరు భారత్ జోడోలో మీరు పాల్గొన్నారు, భారత్ బచావోలో మీరు పాల్గొన్నారు. భారత్ బచావో భారత్ జోడో అని బయలుదేరి ఈ రాష్ట్రంలో వామపక్ష విప్లవ పార్టీలు చేసే ఆందోళనలో పాల్గొని 7వ వాగ్దానం నేను ఇస్తున్నా, 7వ హామీ 6 వాగ్దానాలతో పాటు అని చెప్పినోడు ఈ రకంగా చేయడం ఏంటి? అక్కడ ప్రజల మీద దౌర్జన్యం ఏంటి? దాన్ని తెలుసుకుందామని వెళ్తే మమ్మల్ని వెళ్లకుండా చేయడం ఏంటి? మేము చెప్పాం. ఇవాళ మీరు ఒక డిఎస్పీ సిఐ స్థాయిలో ఆపుతున్నారు, మీరు కారు గవర్నమెంట్ బదనాం అవుతుంది. 7వ హామీ ఇక్కడ క్వశ్చన్ అవుతుంది, ప్రశ్నార్థకంగా మారుతుంది సీఎం గారు ఇచ్చింది. కాబట్టి సీఎం నియోజకవర్గంలో సీఎం గారి హామీలు ఉన్న నేపథ్యంలో మీరు ఇలా ప్రవర్తిస్తే చాలా ఇబ్బంది పడతారు, అది కరెక్ట్ కాదు అని కూడా మేము చెప్పాము. అయినా మళ్ళీ వినదలుచుకోలేదు. అంటే ఏమీ వినకుండా అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్లు జరిపిన ఊర్లో అదొకటే కాదు, ఆ ఊళ్ళన్నీ బారికేడ్లు పెట్టేసి ఆ ఊళ్ళో ఎవరిని చుట్టాలను కూడా తెలుసుకుని నిజంగా జెన్యున్గా వీళ్ళు చుట్టాలా కాదా అని తెలుసుకుని పంపిస్తున్నారు. అన్ని పోలీస్ పికెట్లలో ఉన్నాయి ఇప్పుడు ఆ 5 గ్రామాలు. ఆ పోలీస్ పికెట్లు పెట్టడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? అవి తెలుసుకోవడానికి వెళ్తుంటే ఆపడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మేము ప్రశ్నిస్తాం. గత ప్రభుత్వంలో ఇట్లాంటి పికెటింగ్ కావచ్చు, ఫ్యాక్ట్ ఫైండింగ్కి మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజలు సహకరించారు. అక్కడ ఉండే సిబ్బంది నాకు తెలిసి ఎప్పుడు ఎవరిని ఆపే పరిస్థితి లేకుండే. కానీ ఇట్లాంటిది ఏమనిపిస్తుంది మీకు? అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్లో ఆపిన చరిత్ర అయితే లేదు. ఒక్క ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ ప్రాంతాల్లో అటు ఏఓబి ఆ ఏరియాలో ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఆపేవాళ్ళు మీడియాని కానీ, ప్రజా సంఘాలను కానీ, పౌర హక్కుల సంఘాలను కానీ. మా వరకు మేము మహిళా సంఘాలుగా మేము ఎక్కడైనా ప్రజల సమస్యల మీదే వెళ్తాం. మమ్మల్ని అయితే ఎప్పుడు ఆపలేదు, ఇదే మొదటిసారి. మాకు తెలిసిన వరకు మా ఎరికలో కూడా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు మాత్రం కొద్దిగా మీడియాని వాళ్ళని ఆపిన సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఇట్లా ఊర్లలో జరిగే పోరాటాలలో పోడు భూములు కావచ్చు, ఇప్పుడు మల్లన్న సాగరు కాళేశ్వరం అప్పుడు కూడా ప్రజలు పోరాటం చేశారు. ఆ ఆందోళనలో అనేక పరిణామాలు చూసాము, అనేక నిర్బంధాలు చూసాము, లేకపోతే అవి జరిగాయి. కానీ అప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఆ ఆందోళనలో పాల్పంచుకున్నారు. కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్స్ అయితే ఆపలేదు. అట్లా ఫ్యాక్ట్ ఫైండింగ్లకు కూడా వెళ్లకుండా ఆపేంత అవసరం ఏంటి అనేది మేము ఎంత ప్రెస్టేజ్గా తీసుకున్నా ప్రజల్ని కన్విన్స్ చేసి ఆ ప్రాజెక్ట్ పెట్టుకుంటే మీ ప్రెస్టేజ్ పెరుగుతుందేమో, కానీ అణిచివేసి పెట్టుకుంటే
అది విధ్వంసమే అవుతుంది తప్ప అభివృద్ధి కాదు. కాబట్టి ప్రజల్ని కన్విన్స్ చేసుకోండి, మీకు శక్తి ఉంటే నమ్మకం కల్పించండి. అది చేయకుండా జులుం చేసి గుంజుకుని ల్యాండ్ పూలింగ్ చేసి బలవంతంగా భూమిని గుంజుకుంటాం అనేది ఏదైతే అంటున్నారో అది తప్పనిసరిగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ట్విట్టర్ రూపంలో కావచ్చు, ఫేస్బుక్ రూపంలో కావచ్చు, ఆదివాసులకు అందరూ కూడా సంఘీభావం తెలిపే పరిస్థితి. ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు కావచ్చు, మీరు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. కానీ ఆదివాసీ బిడ్డల బాధ ఏందో ప్రభుత్వంలో ఉండే, ఇప్పుడు సర్కార్లో ఉండే సీతక్కకి తెలుసు. సో సీతక్కకి అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేయడం కావచ్చు, లేదంటే ఇష్యూ గురించి కన్వే చేసే ప్రయత్నం చేసిరక్క మీరు? నేను ఇక్కడ ఉన్నదంతా గిరిజనులే, మొత్తం ఎస్టీలే, బట్ ఈ ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు మొత్తంగా. అయితే సీతక్క కూడా ఉద్యమాల నుంచి వచ్చిందని నేను ఫోన్ చేశాను. వీళ్ళు ఊరికే లాగుతుంటే ఈ రెక్క ఆగండి, నేను సీతక్క గారికి చేస్తున్నాను ఫోన్, దనిసరి సీతక్క చేస్తున్నాను, అక్కతోటి మాట్లాడతాను ఆగండి అన్నాం. అప్పటికే మేము కోదండరామ్ సార్ చేసాం. కోదండరామ్ గారు జిల్లా ఎస్పీతో మాట్లాడారు, తర్వాత ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడారు. అట్లాగే నేను కూడా ఎస్పీ గారికి చేశాను, నారాయణ రెడ్డి గారికి. ఆయన 2 నిమిషాలు విని పెట్టేశారు. పెట్టేసి ఆ తర్వాత మరి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళనియొద్దని ఇచ్చారో ఏంటో నాకు తెలీదు. ఆ తర్వాత కూడా మేము ఎస్పీ గారితో నేను స్వయంగా మాట్లాడాను. ఆయన కూడా యాక్సెప్ట్ చేయలేదని అర్థం. అంటే ఆ తర్వాత ప్రివెంటివ్ అరెస్టు అన్నారు కాబట్టి. సీతక్క గారు ఫోన్ ఎత్తలే. ఆవిడ కాళోజీ, వరంగల్లో కాళోజీ దాంట్లో దాని ఇనాగ్రేషన్లో ఉన్నట్టున్నారు, కాళోజీ యూనివర్సిటీ. ఆ తర్వాత యాక్చువల్గా ఏ విధంగా అధికారులకు చెప్పాలని మేము ప్రయత్నించినా అవి ఏవి ఫోన్లు ఎత్తకపోవడమో, ఎత్తినా పట్టించుకోకపోవడమో జరిగింది. వీళ్ళు మాత్రం మాకు ఇన్స్ట్రక్షన్స్. ఇంకో విషయం ఏంటంటే, మీరు పర్మిషన్ తీసుకోకుండా వచ్చారని ఏదో మేమే తప్పు చేసినట్టు. ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? నేను అనేది అదే. ఈ 40 ఏళ్లలో మేము ఎక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళినా పోలీసులు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. కొత్తగా వింటున్నాం, పర్మిషన్ తీసుకోలేదు కదా ఎట్లా వస్తారు అంటారు. ఫ్యాక్ట్ ఫైండింగ్కి పర్మిషన్ అక్కర్లేదు, గతంలో కూడా తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము పౌర సంఘాలుగా, పౌర ప్రజా సంఘాలుగా, మహిళా సంఘాలుగా, లేదా వ్యక్తులుగా అయినా శక్తులుగా అయినా సంస్థలుగా అయినా ఒక బాధ్యతతో మేము వెళ్తున్నాం. మీరు రండి, మా వెంబడి ఉండండి, మీకు అర్థమైంది ఏదో మీరు ఇచ్చుకోండి రిపోర్ట్. కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్కి పర్మిషన్ అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అందుకే మేము కేసు పెడతాం అంటారు. పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి కేసు పెడతాం అంటారు. అక్కడ సిచ్యుయేషన్ బాగాలేదు కాబట్టి కేసు పెడతాం అంటారు. మీరు మా మీద కేసు పెడితే కరెక్ట్ కాదని మేము అన్నాం. అయితే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం, కేసు పెట్టాం కానీ ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం. ఓ 3 గంటలు కూర్చుని సాయంత్రం అయినాక వెళ్ళిపోండి. అంటే మీ దగ్గర మీ ఆతిథ్యం స్వీకరించడానికి రాలేదు, భోజనం తినడానికి. పరిగి పోలీస్ స్టేషన్ చేసింగ్ మేము అవుట్స్కర్ట్స్కి వచ్చే వరకు మా వెంబడి వచ్చారు. మీరు రంగారెడ్డి అవుట్స్కర్ట్స్ హైదరాబాద్ లిమిట్ స్టార్ట్ అయ్యే వరకు వచ్చారు. మేము ఎన్ని చోట్ల ఆగామో అన్ని చోట్ల టీకి భోజనాలకు ఆగుతాం కదా మధ్యలో, బాత్రూములకి, అన్ని చోట్ల వాళ్ళు ఆగారు. ఆగి ఎంత చెప్పినా మేము శివార్లకు వచ్చే వరకు వచ్చారు, చేసింగ్ చేశారు. మరి ఈ చేసింగ్తో ఫ్యాక్ట్ కోసం ఎక్కడైతే మీరు వెళ్ళినరో దానికి పులి స్టాప్ పడుతుందా, లేదంటే మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఎప్పుడైనా ప్రజా సమస్యలు ఏందో తెలుసుకునే వరకు ఊరుకునే పరిస్థితి అయితే లేదు ఇప్పటి వరకు. కానీ మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నిన్న వాళ్ళు కూడా ఏమన్నారంటే, వారం అయ్యాక మేమే ఇస్తాం, మేమే తీసుకెళ్తామన్నారు. వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళ అనుమతి అక్కర్లేదు. కానీ మేము తెలుసుకుంటాం, ఆ మహిళల్ని కలుస్తాం, కలవడానికి 100 మార్గాలు, ఆ మహిళల బాధ ఏంటో తెలుసుకుంటాం. వాళ్ళు చూపిస్తే మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, మేము ఎప్పటి నుంచి ఫైట్ చేస్తాం, డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. మేము నిరసన వ్యక్తం చేసినవి కానీ, మేము ఇచ్చిన వినతి పత్రాలు కానీ మేము అవన్నీ కూడా మీకు ఇస్తాం అన్నారు. అవి తెప్పించుకోవడం పెద్ద కష్టం కాదు ఈ టెక్నాలజీ యుగంలో. అవన్నీ సేకరిస్తాం, వాస్తవాలను తీసుకుని నిజ నిర్ధారణ జరిపి నిజానిజాలతోటి ఖచ్చితంగా రిపోర్ట్స్ మేము సబ్మిట్ చేస్తాం. సో ఇది నిన్న సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఇన్సిడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇది ఇక్కడతో ఆగదు, అక్కడ భూమికి సంబంధించిన పోరాటాన్ని ఆపే ప్రయత్నాలు చేసినా అక్కడ ఆగట్లేదు. వెళ్ళి పరామర్శించి అక్కడ నిజం ఏంది నిర్ధారణ చేయడానికి వెళ్ళిన వాళ్ళని ఆపినా కూడా ఎక్కడ ఎవరి పోరాటం కూడా ఆగే పరిస్థితి అయితే లేదు.